Hi friends, today I am with Abbas. He's my makeup man as well as my cousin brother-in-law too. My cousin sister కి ఇచ్చి పెళ్లి చేసాం. చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉండి పెరిగాడు. బట్ స్టిల్ హీ ఈజ్ మై మేకప్ మ్యాన్. అండ్ ఈరోజు నేను అబ్బాస్ని రిక్వెస్ట్ చేశాను స్మోకీ ఐస్ ఎలా మేకప్ చేయాలో చూపించమని. హీ అగ్రీడ్. సో ఈరోజు మీకోసం స్మోకీ ఐస్ ఇన్ ఈజీ వే ఎలా చేయాలో అబ్బాస్ మనకు నేర్పిస్తాడు. సో అలా అబ్బాస్ హెస్ జస్ట్ స్టార్టెడ్. ఏం వేస్తున్నావు అబ్బాస్? ఐ ప్రీమియర్. సో అలా ఐ ప్రీమియర్తో ఫస్ట్ ఐలిడ్స్ మొత్తం ఐలిడ్స్ వేయాలా? ఓకే, అలాగా హీ హ్యాస్ కవర్డ్ మై అండర్ ఐ అండ్ ఈ లిడ్స్ అన్నీ కవర్ చేశారు కదా బాస్. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాస్? బ్లాక్ పెన్సిల్తో లైన్ గీస్తున్నాను. దాన్ని అది పెన్సిల్తోనే వేయాలా లేకపోతే ఏదైనా లైనర్ కూడా వేసుకోవచ్చా? మన ఇష్టం అండి. ఏ ఐ షాడోతో వేసుకోవచ్చు, పెన్సిల్తో వేసుకోవచ్చు, కాజల్ పెన్సిల్తో వేసుకోవచ్చు. ఏదైనా దీంతో బ్లాక్ షేడ్ రావాలి. అబ్బాస్ ఒక లైన్ మాత్రం ఇలా అంటే ఏదైనా అంటే ఇప్పుడైతే అబ్బాస్ ఇలా ఈ పెన్సిల్ మనకి మేకప్ షాప్స్లో దొరుకుతుంది. లేదు అంటే ఏదైనా షాడో ఐ షాడో బ్లాక్ ఐ షాడో కానీ లైనర్తో కూడా అలా మర్జ్ చేసి అలా లైన్ గీసుకోవాలి. అలా బ్రష్తో మర్జ్ చేయాలి అబ్బాస్. ఇన్ కేస్ మన దగ్గర బ్రష్ లేకపోతే చేతితో ఫింగర్ టిప్తో కూడా అట్లా మర్జ్ చేసుకోవచ్చు కదా. అంటే బ్రష్ లేకపోతే మన ఫింగర్ టిప్తో కూడా అలా మర్జ్ చేసుకోవచ్చు అండి. ఆ లైనర్ని కొంచెం అలా రబ్ చేసుకోవచ్చు. మొత్తం అలా మర్జ్ చేసేయాలి అబ్బాస్ ఐలిడ్ మొత్తం ఫుల్గా. అన్ని మరి హాఫ్ ఐలిడే చేసావు కదా. ఈ పార్ట్ వరకు మాత్రం మర్జ్ చేసాం. అంటే మన ఫింగర్తో కూడా చేసుకోవచ్చండి మన దగ్గర బ్రష్ లేకపోతే. అలా మొత్తం మర్జ్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నావు? కొంచెం లైట్ కలర్ బ్రౌన్ ఐ షాడో తీసుకున్నాను. కొంచెం లైట్ బ్రౌన్. ఓకే, లైట్ బ్రౌన్ ఐ షాడో తీసుకొని దాన్ని అంటే దాంట్లో అలా బ్లాక్ మర్జ్ చేసాం అలా మొత్తం మర్జ్ చేసేయాలా? ఓకే, ఏమవుతుంది బ్రౌన్ అండ్ బ్లాక్ కలిసి డస్కీగా ఉంటుందా? కొంచెం స్ప్రెడ్ చేసేసరికి కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది కదా మేడం. లైట్ అంటే ఆ స్మోకీ ఎఫెక్ట్ రావడానికి కోసం బ్రౌన్ మిక్స్ చేయాలి. ఓకే, అయితే బ్లాక్తో పాటు లైట్గా కొంచెం బ్రౌన్ మిక్స్ చేసి దాన్ని మంచిగా మర్జ్ చేయాలి. ఇప్పుడు ఏదో షేడ్ వేస్తున్నావు బాస్, ఏంటది? లైట్ పింక్ కలర్ తీసుకున్నాను మేడం. పింకా మేడం? అంటే పింక్ పైన అలా పైన ఒక్క రౌండ్ అలా వేసేయడానికి అంతే. ఇది ఒక్కసారి ఈ పార్ట్లో లైట్ పింక్తో మిక్స్ చేస్తున్నావు. ఓకే, ఎందుకలా అంటే తీసుకోవడం. ఓకే, నువ్వు ఆల్రెడీ బ్రౌన్ మిక్స్ చేసావు కదా, మళ్ళీ ఇప్పుడు పింక్తో పైన అలా కట్టింగ్ లాగా ఇవ్వాలా? ఊరికే అలా కలిపేసేయాలి మొత్తం. ఓకే, అదండి. అంటే ఈ పార్ట్ కొంచెం పింక్ షేడ్తో అంటే కలిపారు. అండ్ దిస్ ఇస్ హౌ మై ఐసెస్. ఓకే, అండ్ అబ్బాస్ అది న్యాచురల్ షాడో మేడం. ఎనీ న్యాచురల్ షాడో అంటే ఏ షేడ్? ఇప్పుడు న్యాచురల్ షాడోలో ఏం కలర్ వాడుతున్నావు? ఓకే, దిస్ ప్రోడక్ట్ అబ్బాస్ యూస్ చేస్తున్నాడు. ఇది సఫోరా నుంచి యాక్చువల్లీ మా పాప దుబాయ్ నుంచి తెచ్చింది. సో ఏదైనా అంటే ఇదని కాదు, ఎనీ ప్రోడక్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్. సో ఈ షాడో లాస్ట్ షాడో అయితే ఉంది, ఇట్స్ లైట్ క్రీమ్. ఆ షాడోతో అబ్బాస్ ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాడు. దట్ ఎందుకు అబ్బాస్ అలా వేరియేషన్ తెలియదు మేడం. ఓకే, అంటే ఆ షాడోకి దానికి అది ఐబ్రోస్కి వేరియేషన్ తెలియదు. అబ్బాస్ దీనికి మళ్ళీ లైనర్ కూడా వేస్తావా? కొంచెం అదే కాజల్ పెన్సిల్తో ఎడ్జ్ని మాత్రం అలా కాజల్ పెన్సిల్తో వేస్తాడంట. దర్ ఇస్ నో లైనర్ నెససరీ అని. అంటే మన ఇష్టం, లైనర్ కావాలనుకున్న వాళ్ళు లైనర్ కూడా మళ్ళీ వేసుకోవచ్చు యాక్చువల్లీ కదా. సో మేబీ ఎడ్జ్లో వేస్తాడేమో, చూద్దాం వాట్ విల్ డూ. ఐ లుక్ స్ట్రేంజ్ కదా, ఒక ఐకి మేకప్ ఉంది ఒక ఐకి లేదు. ఏంటబ్బాస్? ఐ లైనర్ వేసుకోవచ్చు, కాకపోతే వేసుకోవచ్చు. దాంతోనే బ్లాక్ పెన్సిల్తో కొంచెం బ్రాడ్గా చేసుకొని
దానిపైన లాషెస్ పెట్టుకోవచ్చు, లేదా మస్కరా వేసుకుని సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఐలైనర్ వేస్తున్నావు అయితే. మేడం. ఓకే, ఏం ఐలైనర్ వేస్తున్నావు? బాబీ బ్రౌన్. చూడొచ్చా ప్రోడక్ట్? మేడం. ఓకే, అబ్బాస్ ఐలైనర్ యూజ్ చేస్తున్నారు. ఏది చూపించు. ఇట్ ఇస్ బాబీ బ్రౌన్, ఇది బాటిల్, ఇట్స్ బాబీ బ్రౌన్ బ్లాక్ ఐలైనర్. అండ్ సో ఎనీ మీ దగ్గర ఎనీ ఇట్లాంటి పాయింటెడ్ బ్రష్, అంటే కాజల్ బ్రషెస్ మామూలుగా దొరుకుతాయి, అలాంటి పాయింటెడ్ బ్రష్తో మీరు ఆ లైనర్లో వేసుకోవచ్చు. అలా అండి. అబ్బాస్ హ్యాస్ యూస్డ్ లైనర్, బాబీ బ్రౌన్ ప్రోడక్ట్ యూస్ చేశాడు. ఎనీ ఐ లైనర్ మీకు హెవీగా వద్దు, లైనర్ వద్దు అని అనుకుంటే నార్మల్ ఎలా అయితే మనం మర్జ్ చేసి ఆ స్మోకీ షాడో మీద మస్కరా వేసుకున్న లైక్ యూనో ఆ లుక్ ఉంటుంది. బట్ కొంచెం హెవీగా కావాలనుకున్న వాళ్ళు అలా లైనర్ వేసుకోవచ్చు. అబ్బాస్ అయితే పైనే వేశాడు, కింద లైనర్ యూస్ చేస్తాడో లేదో తెలియదు. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు డూ నెక్స్ట్ ఏంటి అబ్బాస్? క్రైలాన్ 54 ల్యాషెస్ మేడం. క్రైలాన్ 54 ల్యాషెస్. ల్యాషెస్ యూస్ చేస్తావా? ఓకే ఓకే, దిస్ ఇస్ క్రైలాన్ 54 ఆర్టిఫిషియల్ ల్యాషెస్. ఓకే, సో ఇప్పుడు ల్యాషెస్ పెడతావా? ల్యాషెస్ కూడా మనకి నార్మల్గా ఎనీ మేకప్ షాప్లో ఎనీ ప్రోడక్ట్ దొరుకుతుంది. దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ కార్టియర్ నాకు తెలిసి. సో ఆ గమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో అబ్బాస్ ఇస్ లైక్ ఇలా గమ్ అంటించాడు దానికి. యా, సో అబ్బాస్ లై ల్యాషెస్ తర్వాత. అండ్ వాట్ నెక్స్ట్ అబ్బాస్? ఏంటి అబ్బాస్ అది? కింద లైట్ బ్రౌన్ కలర్ వేస్తున్నారు మేడం, స్మష్ చేయడానికి కొంచెం. ఓకే, అచ్చా. ఓకే, సో కింద లైనర్ అవసరం లేదు కదా? లైట్ బ్రౌనా, డార్క్ బ్రౌనా? లైట్ బ్రౌన్ మేడం. లైట్ బ్రౌన్. ఓకే, ఓ ఇది ఇలా లైనర్లా వేసుకోవాలా బాస్? కొంచెం కాజల్ వేసి స్మష్ చేసినా పర్లేదు, లేదా కొంచెం బ్రౌన్ కలర్ వేసి కూడా స్మష్ చేసినా పర్లేదు. ఓకే, కాజల్ బాస్? అవును మేడం, కాజల్ పెడుతున్నాను. ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నావు? మెబిలైన్. ఓకే, మెబిలైన్ ఐ లైనర్ యూస్ చేస్తున్నారు. ఐ కాజల్ పెన్సిల్ అది. ఓకే, ఫుల్గా పెట్టుకోవచ్చా కాజల్? నువ్వు ఎడ్జెసే పెట్టావు కదా, ఓకేనా? స్మోకీ కదా మేడం కొంచెం. ఓకే, పెట్టుకోకుండా. ఓకే ఓకే, సో అలా ఐ షాడో డార్క్ బ్రౌన్ అండ్ లోపల లైనర్ పెట్టారు అబ్బాస్. నెక్స్ట్ ఏంటి అబ్బాస్? మస్కరా. మస్కరా ఏం ప్రోడక్ట్ ఇది? ఓకే ఓకే, దిస్ ఇస్ ఎలిజబెత్. కానీ ఎనీ మస్కరా మీ దగ్గర ఏ మస్కరా ఉంటే ఆ మస్కరా. ఓకే, ఐఎమ్ అప్లయింగ్ మస్కరా. ల్యాషెస్ పెట్టిన తర్వాత కూడా మస్కరా అప్లై చేయాలా బస్? మేడం పైన అవసరం లేదు మేడం, కింద కొంచెం చేసుకుని సరిపోతుంది. ఓకే, ఈ కింద. ఓకే ఓకే, అంతేనా బస్? డిఫరెంట్ తెలుస్తుంది మేడం? ఆఫ్ కోర్స్ చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. యా, చేసి. అండ్ యాజ్ యూజువల్ ఈ ఐస్ కూడా అలాగే ఫినిష్ చేస్తాడు అబ్బాస్. ఎంత డిఫరెన్స్ కదా అసలు, అబ్బో. అబ్బాస్ ఒకరోజు ఫుల్ మేకప్ ఎలా చేయాలో చూపించాలి. ఓకే ఓకే మేడం. అంటే డిఫరెంట్ స్కిన్ టోన్స్కి ఏ స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అవుతుందో చూపించాలి. నాకు మ్యాచ్ అయ్యేటట్టు కాదు, జనరల్గా అందరికి ఏది మ్యాచ్ అవుతుందో చూపించాలి. ఓకే అన్నాడు. అబ్బాస్ ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఆల్ 18 years ఎక్స్పీరియన్స్. అబ్బాస్ ఏంట్రా చెప్పు. 18 years. యా, ఆల్మోస్ట్ నాకు తెలిసి 18-19 years అయి ఉంటుంది. హీస్ హ్యావింగ్ 18-19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేకప్ ఫీల్డ్. సో దట్ ఈస్ మై స్మోకీ ఐ లుక్. అండ్ సో యాక్చువల్గా మేమేమీ బేస్ కానీ వీ డిడ్ంట్ అప్లై ఎనీథింగ్, ఓన్లీ ఐ మేకప్ మాత్రం చేసి చూపిద్దామని ఓన్లీ ఐ మేకప్ చేసాము. ఓవరాల్ మేకప్ వేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ అబ్బాస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు పుట్ దిస్ లిప్స్టిక్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ సెఫోరా అండ్ ఇట్ ఈస్ ఆరెంజ్.
అలా ఆఫ్టర్ మై ఆరెంజ్ బ్రైట్ లిప్స్టిక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అబ్బాస్. నెక్స్ట్ టైం నాకు మొత్తం మేకప్ ఎలా చేయాలో చూపించాలి. అండ్ అబ్బాస్ హిమ్సెల్ఫ్ హ్యాస్ అ పేజ్. ఏం పేజ్? అబ్బాస్ మేకప్ మ్యాన్. చెప్పు. అబ్బాస్ మేకప్ ఆర్టిస్ట్. అంతేనా? ఇప్పుడు నేను కాంటాక్ట్ చేయాలంటే ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ చేయాలా? ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉండి మేకప్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇట్ ఇస్ అబ్బాస్ మేకప్ ఆర్టిస్ట్. ఐ విల్ పోస్ట్ యూ ద డీటెయిల్స్ అన్నీ నేను కింద పోస్ట్ చేస్తాను. దిస్ ఇస్ మై లుక్ అండి. ఇంకేమైనా యూ వాంట్ టు నో ఫ్రమ్ అబ్బాస్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే లెట్ మీ నో. నెక్స్ట్ టైం హీ ప్రామిస్డ్ మొత్తం మేకప్ చూపిస్తామని ప్రామిస్ చేసావు. త్వరలో ఫుల్ మేకప్ మేము చేసి చూపిస్తాం. దిస్ ఇస్ నౌ ఓన్లీ లైక్ యు నో ఐ మేకప్, నథింగ్ ఎల్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.